అయ్యో అయ్యో నా సైకిల్ ఏంటి సైకిల్ అలా ఎక్కించేసావు సైకిల్ అరే కార్ సైకిల్ మీద చూడండి సార్ నా సైకిల్ మీద కరెక్ట్ ఇచ్చాడు. అవును సార్, రాత్రి 12ంటికి బందర్లో బయలుదేరాడు సార్. నువ్వు బందర్ నుంచి వచ్చావా? అవును సార్, ఈ టాక్సీ బందర్ టాక్సీ సార్. ఏమయ్యా మా బందర్ ఆయన కారు రివర్స్ చేస్తుంటే ఎన్నకా ముందు చూడకుండా సైకిల్ మీద వచ్చి కుత్తావా? ఇది ఎక్కడ న్యాయం సార్? స్టాండ్ వేసిన సైకిల్ ఆయనే కుద్దాడు, అది ఆయన ఒప్పుకున్నాడు కదా. నాకనవసరం, ముందు నువ్వు మా బందరాలను గౌరవించడం నేర్చుకో. వెళ్ళిపో వెళ్ళిపో, లేకపోతే తాగి సైకిల్ తొక్కి 2 మనుషుల నుంచి ఎక్కించి చంపేసామని కేసు పెడతా. సార్ భలే న్యాయం చెప్పారు. బంగారంలో నా సైకిల్ మీద ఆయన కారు ఎక్కిచ్చేస్తే నా మీద కేసు పెడతానంటారా? భలే బందరేసేయండి బాబు మీరు, భలే దొరికింది. ఏం పేరు నీ పేరు? పాండు సార్. మన ఊరు దేవుడి పేరు. బందర్లో పుట్టడం అనేది మన అదృష్టమై పాండు. అదేమైనా సామాన్యమైన ఊరా? ఆంధ్ర బ్యాంక్ కి రిజిస్టర్డ్ ఆఫీసు బందర్, ఎల్ఐసి హెడ్ ఆఫీసు బందర్. ఏంట్రా త్రిబుల్ సెక్కారు 20 రాబర్ట్సన్ పేట, పెజ్జోని పేట, గొడుగు పేట, బచ్చు పేట, సర్కిల్ పేట. అదే పెద్ద తీసుకో. అదే లబ్బిపేట, గాంధీనగరం, సత్యనారాయణపురం. ఉంటాయి. బొచ్చుపేట అనే పదంలో ఉన్నంత అందం సత్యనారాయణపురం అంటే ఉండదంటే ఉండదు. లంచం అడుగుతావా? ఎస్ఐతో చెప్తాను. ఆయన బందర్ గురించి మాట్లాడడం మొదలెడితే భూకంపం వచ్చి ఆగడు. ముందు 20. బందర్ తొక్కుడు లడ్డు అంటే ఎంత ఫేమస్ నీకు ఏమని తెలుసా? సార్ నన్ను రిక్షా వాళ్ళు కర్రొచ్చుకొని తల మీద కొట్టారు సార్. ఏది బందరా? కాదు సార్, ఒంగోలు సార్. అయితే నాకు అనవసరం, మేము బందర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వెళ్ళిపో వెళ్ళిపో. అయ్యా, ఈ సుదీర్ఘ సుత్తికి బదులు ఆ సైకిల్ గుద్దేసినందుకు నన్ను అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేసిన రుచిగా ఉండేదయ్యా. కానిస్టేబుల్ ఇందాక నెత్తురుగారితో వచ్చాడు. ఏడతను ఇటు వెళ్ళాడండి. ఆ కేసు అంటే చూడాలి, పదా రండి. పెనం మేంచి పొయ్యిలో పడ్డట్టయింది నా పరిస్థితి. నాన్నగారి దగ్గర నుంచి 1,00,000 అతి కష్టం మీద వెనక్కి తెచ్చి ఆ దొంగ చేతికి అప్పగించాను. నా టైం ఏదో బాగుండలేదు అనిపిస్తుంది శ్రీ. మా ఫ్యామిలీ మొత్తం ఇబ్బందులు పాలైపోతుంది. మీ అమ్మ నాన్న మాత్రం అరెస్టే అప్రతిష్ట పాలైన పిల్లని మీ ఇంటి గడప తొక్కనిస్తారా? మా వాళ్ళు చాలా నాకు తెలుసు శ్రీ. ఎవరైనా సరే లోకానికి భయపడక తప్పదు. రాముడు అంతటి వాడి పెళ్ళాన్ని వదిలేదు. పొద్దున్నుంచి ఆలోచించి నా తల పాకిలిపోతుంది అనుకో. ఈ టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు, తలనొప్పి తగ్గుతుంది. నమస్తే అండి. రవళి, ఇతను శంకర్ రావని నాకు చాలా కాలంగా స్నేహితుడు, నా రూమ్మేట్ కూడా. హలో. చాలా మంచివాడు, యోగ్యుడు. మీకు మీ వాళ్ళకి అభ్యంతరం లేకపోతే కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలన్న కోరికండి. తనది అదే కోరిక. అవునక్క. ఏమన్నారా? నా గొడవలో నేనున్నాను. ఈ విషయం ఇప్పుడు ఆలోచించలేను. నన్ను కూర్చోండి. జరిగిందంతా అమ్మ చెప్పిందక్క. ఈయనెవన్నా సాయం చేస్తారేమోనని అడుగుదామని ఈయన ఆఫీస్కి వెళ్ళాను. చాలా గౌరవమైన మిస్సాప్ జరిగిపోయిందండి. శ్రీ, పద పెడదాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. అదేమిటండి, మీరే పోలీస్ రిపోర్ట్ ఇస్తారా? అది మీకే ప్రమాదం. నా నగలమ్మిన డబ్బు 1,00,000 రూపాయలు ఎవడో దొంగ కొట్టేసాడని పోలీస్ రిపోర్ట్ ఇస్తే మంచిదనిపిస్తుంది. అదృష్టవశాత్తు పోలీసులు ఆ దొంగని ట్రేస్ చేసి డబ్బు నాకు అప్పగిస్తే ఆ డబ్బు బ్యాంకులో జమ చేసేస్తాను. రండమ్మా. నమస్కారం సార్. నేనేం చూడమ్మా, బందరు చరిత్ర గురించి ఆర్టికల్ రాయబోతున్నాను. మన ఊరు గురించి రాస్తున్నారనమాట. అంటే నీది బందరేనా? కూర్చోండి 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 కూర్చోండి. అవును సార్, నేను సర్కిల్పేటలో పుట్టాను. అరే, నేను సర్కిల్పేటలో పుట్టాను. మా ఆవిడేమో బుట్టాయిపేటలో పుట్టింది, మా అబ్బాయి ఏమో బచ్చుపేటలో పుట్టాడు. కానిస్టేబుల్, 2 కూల్ డ్రింక్స్. ఓకే సార్. అసలు బందరు ఎటువంటి మహత్తరమైన ఊరమ్మా. ఎలాంటి మహనీయులు పుట్టారు అక్కడ. కృష్ణాపత్రిక ముట్టూరి కృష్ణారావు గారు, సినీ కవులు పింగళివారు మల్లాది వారు, కవి చిత్రకారుడు అడి బాపిరాజు గారు, ప్రఖ్యాత నటులు డివి సుబ్బారావు గారు, అసలు ప్రఖ్యాత తత్వవేత్త భారత రాష్ట్రపతి శ్రీ 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 సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన బందరు జాతీయ కళాశాలలో కొద్ది కాలం లెక్చరర్ గా పనిచేశారు. అంటే మన బందరికి అంతకంటే గర్వకారణం ఇంకోటి ఉంటుందా అమ్మా? ఎవడో దొంగ నా పర్స్ కొట్టేశాడండి. అరే, మన బందర్ వాళ్ళ పరిచయం కొట్టేశారా? ఎక్కడమ్మా? ఎప్పుడు పోయింది? మధ్యాహ్నం 12 గంటలకండి. మా బ్యాంక్ ముందే పోయింది. నేను ఆటో దిగి రోడ్ క్రాస్ చేస్తుంటే ఎవడో సైకిల్ మీద వచ్చి బ్యాగ్ లాక్కుపోయాడు. ఆ కొట్టేసిన నువ్వు గుర్తుపట్టగలవా? వాడి మొహం నాకు బాగా గుర్తేనండి.
అయితే ఈ ఆల్బమ్ లో చైన్ స్నాచర్స్ ఫోటోలు ఉన్నాయి. వాడు అందులో ఉన్నాడేమో చూడు. ఇదేంటండి పెళ్లి ఆల్బమ్ ఇచ్చారు? అది గొలుసు దొంగల పెళ్ళానమ్మా. ధవళేశ్వరం చైన్ స్నాచర్ కొడుక్కి ఆర్యాపురం చైన్ స్నాచర్ కూతుర్ని ఇచ్చారు. ఈ విషయం మాకు తెలిసి మా ఫోటోగ్రాఫర్ కి మారు వేషం వేయించి ఆయన అక్కడ పంపించి ఆ ఫోటోలు తీయించాం. అసలు ఇందులో ఉన్న వాళ్ళంతా జేబు దొంగలే. ఆ రోజు పెళ్లిలో ఒక్క మగాడి జేబులో ఆడి పరుసు లేదంట, ఒక ఆడదాని మెల్లో దాని గొలుసు లేదంట. చేతులు ఉరుకోక ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళు కొట్టేసుకు తెచ్చారు వేదవులు. ఇందులో ఎవరు లేరండి. బయట ఈ కుర్రాడు నా వుడ్ బి అండి, శ్రీకాంత్. హలో, గ్లాడ్ టు మీట్ యు. హలో సార్. మిస్టర్ శ్రీకాంత్, నీకు బందరమ్మాయి దొరకడం నీ అదృష్టమై. పూర్వ జన్మలో బంగారు పూలతో పూజ చేసుకుంటే తప్ప బందరమ్మాయిలు దొరకరు. ఏ బెంగళూరు అమ్మాయిలో బొంబాయి అమ్మాయిలో దొరుకుతారు. అసలు నీకు రహస్యం తెలుసా? ఎవరికి తెలియదు. బందరమ్మాయిలు కేవలం బందర్లో మాత్రమే పుడతారు. హలో, ఇన్స్పెక్టర్ భద్ర స్పీకింగ్. అలాగే అరుపులు. సుబ్బారావు నేతను సైకిల్ పోయిందని రిపోర్ట్ ఇచ్చాడండి. ఇద్దరు దొంగల మీద అనుమానం వచ్చి సాకిలో పెట్టాం. మరి మూడో గొంతు? అది సుబ్బారావుదే. చూడమ్మా, మనం బందరోళ్ళం, పైగా సర్కిల్ పేటలో పుట్టినోళ్ళం. ఈ కేసుని ప్రత్యేకమైన శ్రద్ధతో పరిశీలించి సాధ్యమైనంత తొందరలో నీకు డబ్బు ముట్టేట్టు చూస్తాను. మీరా? ఎవరు దొంగ వేలు అనుకున్నాను. ఇదేమిటండి అర్ధరాత్రి ఇలా పచారులు చేస్తున్నారు? పక్కన మీరు కనిపించకపోతే హడలి చచ్చాను. నా కడుపు ఉబ్బిపోతుంది, నాకేదో అయిపోతుంది. మావయ్య గారు, మీ అబ్బాయి గారికి కడుపు ఉబ్బిపోతుందండి. ఏదైనా 10 మందికి చెప్పుకోదని మెచ్చం నీలోనే దాచుకుందామా ఏంది? అదే జరిగిందన్నా. ఇదిగో ఇదే దరిద్రులు సరిగ్గా సమయానికి వచ్చి నన్ను ఈ ఖాతంలో పడేశాడు. ముక్కాక్షి వీరి మీద ఒట్టు పెట్టాడు, నా నోరు కట్టేశాడు. ఇక నేనేం చేస్తుందా దేవుడోయ్ రావుదోయ్. నేను నీ అంత ఉన్నప్పుడు నాకు ఇలా కనిపించేది పద్దు. ఆ నత్తి ఆ చుట్టి మనం అత్యాచారం. మెల్లమెల్లగా నేను అలవాటు మార్చుకున్నాను. నువ్వు కూడా నిన్న వెంటనే మర్చిపోదానికి ప్రయత్నం చేయి. వెళ్ళి బతికో. నమస్కారం. నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నీకంటే నేనే చాలా బెటరు. నమస్తే. అయ్యో రామా, అక్కడ పడుకున్నారేమిటండి? నన్ను సర్కస్ లో జారనేవలేదు కదా, అందుకని నాకు కోపం వచ్చింది. అర్ధరాత్రి వచ్చి ఇక్కడ పడుకుని పోయాను. ఇంత వయసు వచ్చి ఇవేం పనులండి? పిచ్చి మొగుడుతో చచ్చిపోతున్నాను రా దేవుడా. హలో, ఇలా చూడు. పైన కింద 500 నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టాను. హెడ్ క్యాషియర్కి ఇవి లెక్క చెప్పేస్తే ప్రాబ్లం తీరిపోతుంది కదా. ఎలా తీరుతుంది? రేపు మళ్ళీ ఇవే నాకు ఇస్తారు. రేపు ఏ కస్టమర్ అయినా 1,00,000 రూపాయలు డ్రా చేసుకోవడానికి వస్తే బయటపడిపోతుంది. పోనీ ఇవాళకి వీటితో గడిపేస్తే రేపటికి ఇంకో ప్లాన్ వేద్దాం. తీసుకో. ఇచ్చేటప్పుడు లెక్క పెట్టలేదా? పుచ్చుకునేదాన్ని. బాధ్యత నాది కదా. శేషాద్రి గారు లెక్క పెట్టలేదు. మరి వాళ్ళు ఏం చేద్దామని? ఏమోనే, ఏం ఆలోచించలేకపోతున్నాను. నా మెదడు మొద్దుబారిపోయింది. నాటకాల్లో వాడే కట్టల్లా పైన కింద అసలు నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలుంచి 2 కట్టలు తెచ్చిచ్చాడు శ్రీ. ఇవాళ ఎలాగో వాటితో మేనేజ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అమ్మాయి. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. ఇప్పుడే 1,00,000 చెక్ పాస్ అయి వచ్చింది. 1,00,000? అవునమ్మా, ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి ఓ బిల్లు క్లియర్ చేసుకోవాలి. త్వరగా ఇవ్వమ్మా. అయ్యో సారీ బాబాయ్ గారు, పొరపాటు నా చేయి తగిలి చెక్ మీద ఇంకోలిగిపోయింది. ఇంకో చెక్ తెస్తారా? ఇంకోట? ఇప్పుడు జరూరు పని మీద కాకినాడ వెళ్తున్నానమ్మా. సర్లే, రేపు తెస్తానులే. రేపు కానీ ఎల్లుండి కానీ మీ ఇష్టం. సరే, వస్తానమ్మా. కాదు, మీకు ఇది న్యాయం కాదు. చిన్న అందం అరగటలేదు. కొత్త చూడండి తిట్టిలా ఎలా ఉబ్బిపోతుందో. నెంబర్ 23 పొత్తు తీసి గత్తు మీద పెట్టండి కాదు. నలుగురికి చెప్పేసి నా గ్యాస్ నింపేసుకుంటాను. సారీ అన్నవరం గారు, మీ బాధ మీది, నా స్వార్థం నాది. ఒక 2 రోజులు ఆగండి. 2 రోజులు ఆగితే ఈ పొత్త పేలిపోతుందండి బాబోయ్. ఈ బాధ చందామూర్చాన్ని గారు కూడా వదిలా దేవుడు. నిజమయ్యా, ఊరికే నన్ను పెడతావు. గుడ్ మార్నింగ్ సార్. 11, 12, 13, 14, 11, 14 తర్వాత 15 అండి. తెలుసుకోవయ్యా, నువ్వు చెప్పేదండి. మళ్ళీ దగ్గర చెప్పండి. 1. ఎస్ఐ భద్రం గారు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. మీరందరూ ఇలా రండి.
అందరూ వచ్చినట్టే కదా? శ్రద్ధగా వినండి. నాకు ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది, బ్యాంకులో 1,00,000 రూపాయలు పోయాయని. లక్ష పోయిందా? మా బ్యాంక్ లోనా? బోనా పాడనా? డబ్బు పోయింది మీ బ్రాంచ్ లో కాదు, ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ కి కొత్త టీ కంపెనీ వాళ్ళంటూ ఓ ఆడ మగ వచ్చారట. డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తామని స్టాఫ్ ముందే వాళ్ళు టీ తయారు చేసి వాళ్ళకి ఇచ్చారట. అది తాగిన స్టాఫ్ మొత్తం మత్తులో పడిపోయారు. వాళ్ళేమో క్యాష్ క్యాబిన్ లో ఉన్న 1,00,000 తీసుకుని ఉడాయించేశారు. అయ్యో పాపం. పాపం కాదు, వాళ్ళు ఇక్కడ కూడా రావచ్చు. వస్తే వాళ్ళు ఇచ్చే టీ తాగకుండా వాళ్ళని కబుర్లో పెట్టి కూర్చోబెట్టి నాకు ఫోన్ కొట్టండి, నేను వచ్చి వాళ్ళ పని పడతా. అలాగే సార్. టీ కాదు, కాఫీ అంటూ వచ్చినా సరే వాళ్ళని వదలను. జాగ్రత్త. అలా నమ్మకయ్యా బాబు, దెబ్బతింటాం. తలిపేసే ఉండనా? 1,00,000 రూపాయలు పోయినాయి అన్నారని. వారని గోల గోల పోయింది ఎక్కడ కదయ్యా. చూడు బాబు, ఈ జాగ్రత్త దొంగలు వచ్చినప్పుడు ఉండాలి. తలుపుదే. హలో సీతారామయ్య గారు, ఎప్పుడు వచ్చారు బందర్ నుంచి? పొద్దున వచ్చాను. అలాగా, అయితే బోల్డ్ విషయాలు ఉంటాయి మాట్లాడుకోవడానికి. కూర్చొని కూర్చొని కూర్చోండి. ఇక్కడ కూర్చున్నావేమిటి? ఇప్పుడు నేను కౌంటర్లోకి వెళ్తే ఐసై నన్ను చూస్తాడే. చూస్తే నేను నా డబ్బు 1,00,000 పోయిందని రిపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు నన్ను చూస్తే ఆ 1,00,000 గురించి ఎత్తుతాడు. లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. ఎవరో బందరాయిని దొరికాడు, ఇంకేం వదలడు. కర్మ ఉండి చెప్తాను. ఎస్ఐ గారు, ఇక్కడ ఇలా రండి. ఈ వీధి చివరిలో కొత్తగా ఓ బందరాయన కాఫీ హోటల్ పెట్టాడు. మీరు చూసారా? చాలా బాగుంది. ఏంటి, మా బందరైన కాఫీ హోటల్ పెట్టాడా? ఎంత వెచ్చడి మాట చెప్పావమ్మా. ఇదిగో సీతారామయ్య గారు, మన ఊరు బందరైన కాఫీ హోటల్ పెట్టాట, అక్కడ కూర్చొని మాట్లాడుకుందండి. నాకు పని ఉందండి. అబ్బా, పనులు ఎప్పుడు ఉండేవాళ్ళండి. మన బందర్ హోటల్ కూర్చొని మన బందర్ కాఫీ తాగుతూ మన బందర్ కబుర్లు చెప్పుకోవచ్చు. పదండి పదండి.